అందరికీ నమస్కారం. న్యూస్ చూడగానే రూపాయి పడిపోతుంది అని కనిపిస్తోంది. వెంటనే మనసులో ఒకటే టెన్షన్, ఏంటి మన ఎకానమీ పడిపోతుందా అని. కానీ అసలు విషయం అదేనా, లేకపోతే దీని వెనుక మనకి తెలియని కథేమైనా ఉందా? పదండి, ఈరోజు ఈ రూపాయి వర్సెస్ డాలర్ కథేంటో, దాని వెనుకున్న సంగతేంటో తేల్చేద్దాం. చూడండి, న్యూస్ హెడ్లైన్స్లో రూపాయి పతనం అని చూడగానే చాలామందికి వచ్చే మొదటి ఆలోచన ఇదే, అయ్యో మన ఎకానమీ ఏమైపోతుందో అని. కానీ ఆగండి, అసలు కథ వేరే ఉంది, నిజమది కాదు. సో ఆ అసలు కథేంటో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం కరెన్సీ మార్కెట్ ఎలా పనిచేస్తుందో కొంచెం బేసిక్స్ చూడాలి. అసలు రూపాయి పడిపోవడం అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, న్యూస్లో రూపాయి పడిపోతుంది అంటారు కదా, దాని సింపుల్ మీనింగ్ ఏంటంటే ఒక అమెరికన్ డాలర్ కొనడానికి మనం నిన్నటికన్నా ఇవాళ ఎక్కువ రూపాయలు పెట్టాలి. కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ ఎక్స్చేంజ్ రేట్లో నంబర్ పెరిగితే మన రూపాయి వాల్యూ తగ్గినట్టు లెక్క. సరే, ఈ వాల్యూ తగ్గడం పెరగడం ఎలా జరుగుతుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే కరెన్సీ వాల్యూని డిసైడ్ చేసే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన రూపాయి బలపడింది అనుకోండి, అప్పుడు డాలర్ కొనడానికి తక్కువ రూపాయలు చాలు. అంటే $1 = 85 రూపీస్ లాగా. దీన్నే అప్రీసియేషన్ అంటారు. అదే రూపాయి బలహీనపడితే, అంటే డిప్రీషియేట్ అయితే, ఒక డాలర్ కొనడానికి ఇంకా ఎక్కువ రూపాయలు కావాలి. అంటే $1 = 95 రూపీస్ లాగా. సో నంబర్ పెరిగితే వాల్యూ తగ్గినట్టు, నంబర్ తగ్గితే వాల్యూ పెరిగినట్టు, సింపుల్. అయితే అసలు ఈ రేటును ఎవరు ఫిక్స్ చేస్తారు? గవర్నమెంటా లేక మరెవరనా? ఇక్కడే ఒక పెద్ద మార్పు జరిగింది. ఒకప్పుడు అంటే 1990ల వరకు మన ప్రభుత్వమే ఒక ఫిక్స్డ్ రేటు పెట్టేది, $1 అంటే ఇన్ని రూపాయలని. కానీ ఆ తర్వాత మనం ఫ్లోటింగ్ రేట్ సిస్టమ్కి మారాం. అంటే ఇప్పుడు రేటుని డిసైడ్ చేసేది మన గవర్నమెంట్ కాదు, ప్రపంచ మార్కెట్. డిమాండ్ అండ్ సప్లైని బట్టి అదే తేలుస్తుంది. మరి ఆ గ్లోబల్ మార్కెట్ శక్తుల్లో కింగ్ ఎవరు? అదే అమెరికన్ డాలర్. మన రూపాయి వాల్యూలో వచ్చే ఈ మార్పులకి అసలు కారణం చాలా వరకు ఈ డాలర్ డామినెన్సే. అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం. డాలర్ ఎందుకంత స్ట్రాంగ్ అనేది అర్థం చేసుకోవడానికి సింపుల్ మార్కెట్ లాజిక్ చాలు. ఒక వస్తువు కావాలని అందరూ అడుగుతున్నారు అనుకోండి, కానీ అది మార్కెట్లో తక్కువగా ఉంది, అప్పుడేమవుతుంది? దాని ధర ఆకాశాన్ని అంటుతుంది, రైట్? డాలర్ విషయంలో జరుగుతున్నది ఎగ్జాక్ట్గా ఇదే. మరి డాలర్కి అంత డిమాండ్ ఎందుకు? ఎందుకంటే అమెరికా చాలా తెలివిగా తన కరెన్సీని గ్లోబల్ ఎకానమీకి సెంటర్ పాయింట్ చేసింది. చూడండి, ప్రపంచంలో దేశాల మధ్య జరిగే చాలా పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ డాలర్లలోనే జరుగుతాయి. అంతేకాదు, ఆయిల్ కొనాలంటే డాలర్లు కావాలి. ఇంకా ప్రపంచంలో ఎక్కడ డబ్బున్నా సేఫ్గా ఇన్వెస్ట్ చేయాలంటే అందరికీ గుర్తొచ్చేదే అమెరికన్ ఎకానమీనే. సో డిమాండ్కి కొదవలేదు. ఇందాక ఆయిల్ అన్నాం కదా, దీనికో స్పెషల్ పేరు కూడా ఉంది, పెట్రో డాలర్ సిస్టమ్. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ దేశం ఆయిల్ కొనాలన్నా వాళ్ళు అమెరికన్ డాలర్లే వాడాలి. ఇప్పుడు ఆలోచించండి, ఆయిల్ లేకుండా ఏ దేశం నడుస్తుంది? నడవదు. సో ఆయిల్ కావాలంటే డాలర్లు కావాలి. ఇది డాలర్కి ఒక నాన్ స్టాప్ భారీ డిమాండ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింటే ఇదే. ఇది మన రూపాయి వీక్ అవ్వడం అనేదానికంటే కూడా గ్లోబల్గా డాలర్ స్ట్రాంగ్ అవ్వడం అనే విషయం. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. అంతేకాదు, డాలర్ స్ట్రెంత్కి ఇంకో పవర్ఫుల్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అదేంటంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్, అంటే ఫెడరల్ రిజర్వ్, వాళ్ళు పెంచే వడ్డీ రేట్లు. అదెలా మన రూపాయిని ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, అమెరికా వాళ్ల వడ్డీ రేట్లు పెంచింది అనుకుందాం. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకు ఏమనిపిస్తుంది? ఆహా, ఇండియా లాంటి మార్కెట్ల కంటే అమెరికాలో డబ్బు పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, పైగా సేఫ్ అనిపిస్తుంది. సో వాళ్ళేం చేస్తారు? మన మార్కెట్ నుంచి వాళ్ల డబ్బుని తీసేసి అమెరికాకి తీసుకెళ్తారు. దీన్నే క్యాపిటల్ అవుట్ఫ్లో అంటారు. దీనివల్ల డాలర్ల కోసం డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది. సరే, ఈ గ్లోబల్ ఫోర్సెస్ అన్నీ మన రూపాయిని కిందకి లాగుతుంటే ఇండియా ఊరికే చూస్తూ కూర్చుంటుందా? అస్సలు లేదు. ఇలాంటి టైంలోనే మన హీరో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ రంగంలోకి దిగుతుంది. ఆర్బీఐ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది. అదే మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, అంటే విదేశీ కరెన్సీ నిల్వలు. మన దగ్గర సుమారుగా $700 బిలియన్ విలువైన ఫారిన్ కరెన్సీ, అందులోనూ మెయిన్గా యుఎస్ డాలర్లే ఉన్నాయి. ఈ డబ్బుతో ఆర్బీఐ మార్కెట్ని కంట్రోల్ చేయగలదు. రూపాయి వాల్యూ మరీ దారుణంగా ఫాస్ట్గా పడిపోతోంది అనిపించినప్పుడు ఆర్బీఐ ఈ నిల్వల్ని వాడి మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. టెక్నికల్గా దీన్నే మార్కెట్ ఇంటర్వెన్షన్ అని పిలుస్తారు. అసలు ఈ ఇంటర్వెన్షన్ ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. మార్కెట్లో అందరూ డాలర్లు కావాలి కావాలి అని అడుగుతున్నారు, దాంతో డాలర్ రేటు పెరిగిపోతుంది. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న డాలర్లని తీసి మార్కెట్లో అమ్ముతుంది. దీనివల్ల ఏమవుతుంది? మార్కెట్లో సడన్గా డాలర్ల సప్లై పెరిగిపోతుంది. డిమాండ్కి తగ్గ సప్లై దొరకడంతో డాలర్ రేటు కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. రూపాయి ఇంకా పడిపోకుండా స్టేబుల్ అవుతుంది. ఓకే, ఇదంతా చూశాక మనకొక డౌట్ వస్తుంది. రూపాయి వాల్యూ తగ్గడమంటే అందరికీ నష్టమేనా? నిజానికి కాదు. దీనివల్ల లాభపడేవాళ్లున్నారు, నష్టపోయేవాళ్లున్నారు. ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ వీక్ రూపాయి వల్ల విన్నర్స్ ఎవరు, లూజర్స్ ఎవరు? విన్నర్స్ ఎక్స్పోర్టర్లు, అంటే మన దేశం నుంచి వస్తువుల్ని వేరే దేశాలకి అమ్మేవాళ్లు. వాళ్లకి పేమెంట్ డాలర్లలో వస్తుంది కాబట్టి దాన్ని రూపాయల్లోకి మార్చినప్పుడు వాళ్లకి ఎక్కువ డబ్బులొస్తాయి. మరి లూజర్స్ ఇంపోర్టర్లు. మనం బయట నుంచి కొనే పెట్రోల్, ఎలక్ట్రానిక్స్ వీటన్నింటికీ మనం డాలర్లలోనే కట్టాలి.
రూపాయి వీక్ అయితే అవే వస్తువులకి మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఆ భారం చివరికి మనమీదే పడుతుంది. సో నెక్స్ట్ టైం న్యూస్లో రూపాయి పడిపోతోంది అని చూడగానే వెంటనే మన ఎకానమీ ఫెయిల్ అయిపోయిందని కంగారు పడకండి. దాని వెనక ఉన్న ఈ గ్లోబల్ మార్కెట్ డైనమిక్స్, డాలర్ స్ట్రెంగ్త్, మన సెంట్రల్ బ్యాంక్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పెద్ద గ్లోబల్ గేమ్. చివరగా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఇంత వేగంగా మారుతున్న ప్రపంచంలో అమెరికన్ డాలర్ డామినెన్స్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా, లేక భవిష్యత్లో మార్పులొస్తాయా? రాబోయే రోజుల్లో గ్లోబల్ ఫైనాన్స్ని మార్చబోయే అతిపెద్ద ప్రశ్న ఇదే.